హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బాల్స్. జూన్ నుంచి అమెరికా, వెస్టిండీస్లో టీ20 ప్రపంచ కప్కు ప్రారంభం కానుంది. బీసీసీఐ నియమించిన జట్టుపై అనేక రకంగా విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా ఆడవాడు గిల్క్రిస్ట్ కూడా ఆ జాబితాలో చేరాడు. గిల్క్రిస్ట్ మాట్లాడుతూ యశస్వి జైస్వాల్ వంటి యువ తారకు చోటు ఇవ్వడం సరైన నిర్ణయం అయితే హార్దిక్ పాండ్య స్థానంలో మరో ఆటగాడిని తీసుకుని ఉంటే బాగుండు అని చెప్పాడు. గిల్క్రిస్ట్ మాట్లాడుతూ భారత క్రికెట్లో నాణ్యమైన ప్లేయర్స్కి కొదవేలేదు, వారిని తీసుకురావడంలో టీమిండియాకి మంచి పేరు ఉంది. ఇటీవలి కాలంలో దుమ్ము లేపుతున్న ఆటగాళ్లకు కొదవలేదు. యశస్వి, రింకు సింగ్, అభిషేక్ శర్మ వంటి సూపర్ ప్లేయర్స్ భీకరంగా ఆడుతున్నారు. ఇక మయాంక్ యాదవ్ తన పేస్తో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. ఇక ప్రపంచ కప్లో హార్దిక్ పాండ్యని ఎందుకు సెలెక్ట్ చేశారో అర్థం అవ్వట్లేదు. అతనికి బదులు రింకు సింగ్ని ఎంపిక చేసినా టీమిండియాకి ఉపయోగంగా ఉండేది. అయితే ఐపీఎల్లో అతని ప్రదర్శన చెత్తగా ఉంది. ఇక బ్యాటింగ్ మరియు బౌలింగ్ రెండూ సరిగ్గా లేవు. ఇప్పుడు జట్టులో శివం దూబేని తీసుకున్నారు. ఇప్పుడు పాండ్యకు బదులు రింకు సింగ్ను ఎంపిక చేసి ఉంటే టీం మరింత శక్తివంతంగా అయి ఉండేది. అలా చేస్తే లోయర్ ఆర్డర్ కూడా బలంగా ఉండేది. ప్రపంచ కప్ ఈవెంటులో హార్దిక్ పాండ్యని వైస్ కెప్టెన్గా నియమించగా గిల్క్రిస్ట్ మాత్రం అతడినే పక్కన పెట్టాలి అనడం ఆశ్చర్యకర విషయమే. హార్దిక్ పాండ్య బదులు రింకు సింగ్కు ఎంపిక చేయాలి అని గిల్క్రిస్ట్ ప్రతిపాదించిన విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరింత క్రికెట్ విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.